రోజులేమిటో ఇలా మారిపోయాయి. ఇల్లు మోటూది, శుభ్రం చేస్తున్నదేమో నేను. అలా సనుక్కోకుండా నువ్వు పనులు చేయి పత్తులు. నీ పనులు నేను ఎన్నిసార్లు చేయలేదు. ఏది నువ్వు ఏం చేసావో ఒక్క పని పేరు చెప్పు చూద్దాం. ఇంట్లో దుమ్ము దులుపుతున్నారా? ఎవరది? మోటు, ఏదో శబ్దం వినిపిస్తోంది కదూ. ఆ శబ్దం ఈ దీపంలోంచి వస్తున్నట్టుంది. ఈ దీపంలో జీనీ ఉన్నట్టున్నాడు. జీనీనా? అంటే నీ ఉద్దేశం నేను ఈ ల్యాంపుని ఇలా తీసుకుని ఇలా రుద్దితే ఇందులోంచి జీనీ బయటకు వస్తాడనా? అరే జీనీ గిని లాంటివి ఏమీ లేవు. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ముందు ఇల్లు శుభ్రం చేయడంలో నాకు సాయం చేయి. ఏంటి ఏదో నిజంగానే జీనీని చూసినట్టుగా అంత భయపడుతున్నావు? మహావీర జపనామ సునావై. తాకు దినా దిన్ దిన్. నా పేరే జిల్, నా పేరే జిల్. ఖాళీగా కూర్చోను, రోజంతా పని చేస్తారు. తాకు దినా దిన్ దిన్, నా పేరే జిల్. నిజంగానా? అయితే మేము నీకు ఏ పని చెప్పినా మాట్లాడకుండా చేస్తాను బాస్. కానీ ముందు ఈయన సంగతి నేను చూడాలి. ఈయనంటున్నారు జిన్ గిన్ ఏమీ లేదని. ఓకే, బాయ్ బాయ్. ఒప్పుకున్నాను. జీనీ ఉన్నాడని. నన్ను క్షమించు బాస్. నాకు పని చెప్పండి, ఏదైనా పని చెప్పండి. త్వరగా ఏదైనా పని చెప్పండి. ముందు నా స్నేహితుడిని ఇక్కడికి తీసుకురా. వెంటనే తెస్తాను బాస్. సారీ బాస్, ల్యాండింగ్ కాస్త మిస్ అయ్యింది. త్వరగా ఏదైనా పని చెప్పండి. జయహో, ఇక జీవితంలో నిజమైన సంతోషాన్ని చూడబోతున్నావు. చూడు జైని, నువ్వు తొందరగా నా మీద సమోసాల వర్షాన్ని కురిపించ మిత్రమా. తప్పకుండా బాస్. సమోసాలు, ఇంకా సమోసాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. నాకు పెద్ద సమోసాలు కావాలి. వద్దు, ఇక చాలు ఆపు. ఇక చాలు ఆపు. అది మాత్రం కుదరదు. ఇందులోంచి సమోసాలు రావడం ఆగేంత వరకు మీరు తింటూనే ఉండాలి. నీ జీని వల్ల మన ప్రాణాలు పోయేట్టుగా ఉన్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలంటే మారిపోవాల్సిందే. అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణ స్నేహితుడా, ఏదో భూతం తరుముకుంటూ వస్తున్నట్టు మీరిద్దరూ అలా పరిగెడుతున్నారేమిటి? డాక్టర్ జట్కా, మా పెద్దన్నయ్య మమ్మల్ని కాపాడు. ఒక జీని మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నాడు. నీ గుంట్లో బానే ఉంది కదా? నిజానికి జీనీ గినీలంటూ ఎవరూ లేరు. నిజమే, డాక్టర్ జట్కా గారు నిజమే చెప్తున్నారు. జీనీ గినీలన్నీ కల్పనలే. నాకేదైనా పని చెప్పండి. నువ్వెవరో మెజిషియన్ అయి ఉంటావు. నువ్వు జీనీ అంటే నమ్మడానికి నేనేమి గాడిదని కాదు. ఏంటి, నువ్వు మాయలు చేసి మమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నావా? నువ్వు జీనీవని నమ్మడానికి మేమేమి గాడిదలం కాము. అయితే ఆ గాడిదల్లాగే మారిపోండి. వద్దు వద్దు, బాస్, నాకు పని చెప్పండి. వెళ్ళిపోవద్దు, మమ్మల్ని యథావిధిగా చెయ్యి. ఆగు, నీకే చెప్పండి. ఆగు. Yes, boss. పని చెప్పండి, త్వరగా ఏదైనా పని చెప్పండి. అరే, ఈ జీని వదలకుండా మనల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. ఈ జీని నుంచి తప్పించుకోవాలంటే మనం ఆకాశంలోకి ఎగిరిపోవాలి. మీ ఆజ్ఞను శిరసా వహిస్తారు బాస్. సరే పతులు, ఉన్నట్టుండి ఆకాశం మన భూమి మీదకి ఎలా వచ్చేసింది? అరే మోటు, ఆకాశం భూమి మీదకు రాలేదు, మనమే ఆకాశంలోకి వచ్చేసాం. భయపడకండి బాస్, మీరేమి కింద పడిపోరు.
ఏంటి జీని మమ్మల్ని ఎలా తీసుకొచ్చావు? ఇక్కడ మనుషులు లేరు, కొట్లు లేవు. ఆజ్ఞాపించినట్టే చేస్తాను. నేనెక్కడ ఆజ్ఞాపించాను? నేను నీకు ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వలేదు. ఆగు ఆగు. మీరు కోరుకున్నట్టే జరుగుతుంది బాస్. మనుషులు కొట్లు అన్నీ ఇక్కడికి వచ్చేసాయి. అరే కాళ్ళ కింద భూమి ఏమైపోయింది? వామ్మో, నాకు భయం వేస్తుంది. వా, ఆకాశంలో టీ కొట్టు. మొట్టమొదటిసారి చూస్తున్నాను. పద, వేడివేడి టీ తాగుదాం. ఇదిగో బాబాయ్, 2 టీలు తీసుకురా. పాలు చిక్కగా ఉండాలి, పంచదార తక్కువగా ఉండాలి. అల్లం పట్టించు, యాలకులు దట్టించు. అరే ఇదేంటిది? నేను అసలు ఎక్కడున్నాను? మాకు టీ ఇచ్చి వెళ్ళు. హలో, డబ్బులు ఇస్తాం. నేను కూరగాయలు అమ్ముకుంటున్నాను. హఠాత్తుగా చూస్తే కాళ్ళ కింద భూమి మాయమైపోయింది. ఏమైపోయింది? అరే భూమి మాయమైపోలేదు తల్లి, మనమే ఇప్పుడు ఆకాశంలోకి వచ్చేసాం. అరే విమానాల్లో ఎగిరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాకెట్లలో దూసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని కాపాడండి, కాపాడండి. చాలా చల్లగా ఉంది, వాతావరణం చాలా బాగుంది. చింగు సార్. ఓ, వై ఫియర్ వెన్ చింగం ఈస్ హియర్. భయపడకండి, ముందు ఈ వాతావరణాన్ని ఆస్వాదించండి. మొట్టమొదటిసారి ఇన్ని మేఘాలు మన భూమి మీదకి దిగి వచ్చాయి. వా! చింగం గారు, మేఘాలు భూమి మీదకి దిగి రాలేదు. కిందకు చూడండి, మన భూమే మాయమైపోయింది. అయ్యమ్మా! చింగం గారు, కాపాడండి. అయ్యమ్మా! చింగం సార్, భూమి నుంచి దేవికి ఎక్కొచ్చేసాం. చింగం సార్, ఫస్ట్ వార్నింగ్ లేదు, సెకండ్ వార్నింగ్ లేదు, ఎవరి అడ్రస్ ఎవరికి తెలియదు. నాకు కూడా తెలీదు నేనెక్కడున్నానో, మీరెక్కడున్నారో. అయ్యమ్మా డ్రీమింగ్, అయ్యమ్మా డ్రీమింగ్. జైలు పదండి సార్, జైలు పదండి. జైల్లో వేసి మమ్మల్ని కాపాడండి. నాకు భయంగా ఉంది, దయచేసి కాపాడండి. మిత్రమా జీని, నువ్వేం చేస్తున్నావు? తొందరగా అందరినీ భూమి మీదకి తీసుకొని వెళ్ళు. మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. అయ్యమ్మా, నీకు సలాం, నీకు సలాం. నేను స్పృహలో ఉన్నానో లేదో నాకు తెలియడం లేదు. అయ్యమ్మా డ్రీమింగ్, కానీ అయ్యమ్మా నీకు సలాం. చింగం గారు, మాకు సహాయం చేయండి, మా రూపాలు మార్చండి. లగాయతు చింగం గారు, సాయం చేయండి, సాయం చేయండి. అయ్యమ్మా, ఈ రోజు ఇంకా ఏమేం విచిత్రాలు చూడాలో. అయ్యమ్మా డ్రీమింగ్, అయ్యమ్మా డ్రీమింగ్. చింగం గారు ఆగండి, వెళ్ళిపోకండి, మాకు సహాయం చేయండి. పని చెప్పండి, త్వరగా ఏదైనా పని చెప్పండి. మా స్నేహితులు డాక్టర్ జట్కాని, గసిటిరామ్ని అర్జెంటుగా ఇక్కడికి తీసుకురా, వెళ్ళు. ఈ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. క్రాష్ ల్యాండింగ్ కి సిద్ధంగా ఉండండి, క్రాష్ ల్యాండింగ్ కి సిద్ధంగా ఉండండి. క్రాష్ ల్యాండింగ్? అసలు ఈ క్రాష్ ల్యాండింగ్ ఏమిటి? సారీ బాస్, ల్యాండింగ్ కొంచెం ఇబ్బంది అయ్యింది. నువ్వు ఒక్క పని కూడా సవ్యంగా చెయ్యలేవా ఏమిటి? లగాయతు, ఈ జీను మన జీవితాలనే తారుమారు చేస్తున్నాడు. పెద్దనయ్య, ఇంకా ఎందుకు గడ్డి తింటున్నారు? అలవాట్ల పొరపాటు. ఇప్పటిదాకా గడ్డి తిని అలవాటైపోయింది. మోటు, ఏదో ఒకటి చెయ్యి. త్వరగా మనం ఈ జీనిని వదిలించుకోవాలి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ, వినండి. అరే బాబు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. పతులు, జీని ఉందన్న విషయాన్ని మేము నమ్మడానికి సిద్ధమే, కానీ ఇంత పెద్ద జీని ఒక చిన్న దీపంలోంచి ఎలా బయటికి రాగలడు? మిత్రుడా జీని, వీళ్ళకొకసారి నీ ల్యాంపును చూపించు.
మీరే ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద జీని అంత చిన్న దీపంలో ఎలా ఉండగలడు? అందులో ఉన్నాడంటే నమ్మడానికి మేమేమన్నా పిచ్చివాళ్ళమా? జీని, నువ్వు నిజంగా అబద్ధం చెప్తున్నావు. నీకు సిగ్గు లేదు? లేదు, నేను నిజంగా ఇందులోనే ఉంటాను. కానీ మాలో ఒక్కరికి కూడా నమ్మకం కలగటం లేదు. ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళు, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం. ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడు నమ్మకం కలిగిందా? కలిగింది. కానీ నువ్విక అందులోనే ఉండిపో. నువ్వు బయట ప్రపంచంలో తిరగడం చాలా ప్రమాదకరం. నన్ను త్వరగా బయటికి తీయండి. నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు. మేం పిచ్చి వాళ్ళం అనుకున్నావా? నీ ల్యాంప్ ని ఇలా రుద్ది నిన్ను బయటకు తీసుకురావడానికి. మోటు, పతులు, జట్కా, గసిటారాం, పారిపోండి. తాకు తినాదిన్. నా పేరే జిన్. ఖాళీగా కూర్చోను, రోజంతా పని చేస్తాను. తాకు తినాదిన్. నా పేరే జిన్.